ఏమి శ్యాములో మీరు చేస్తా ఉన్న పనులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా ఏమయ్యా జగ్లక్, ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి? మేము బస్సు ఎక్కితే నువ్వెందుకు ఇలా ఎక్కెక్కేడుస్తున్నావు? అసలు ఇవ్వరు అనుకున్న మహిళలకి ఉచిత బస్సు హామీ కూడా తీర్చేసినారు. నాకు బాధగా ఉండదా, నాకు మండదా అని అడుగుతా ఉన్నా. నలుగురు పచ్చగా ఉంటే చూసి వారలేని వాడివి, నీకా మాత్రం మండలేవయ్యా సైకోరెడ్డి. ఇదిగో పవను, మొత్తం నువ్వే చేసినావు. ఆ బాబుతో చేతులు కలిపే నన్ను అధఃపాతాళానికి తొక్కేస్తావా? అసలు అలా అవకాశం ఇచ్చిందే నువ్వు. ఆ రోజు ఉత్తిపుణ్యానికి మా బాబును జైల్లో వేశావు. నువ్వు చేసిన ఆ తప్పే నీ పతనానికి కారణమయ్యింది. అధికారం ఉన్నప్పుడే కక్షలు తీర్చుకోవాలని ఏదో అలా అరెస్ట్ చేస్తే ఇంతవరకు తీసుకొస్తారా? ఆ రోజు పవన్ అన్న మాకు అండగా నిలబడ్డాడు. ఈ రోజు మేమంతా కలిసి ప్రజలకు అండగా నిలబడ్డాం. మీరంతా కలిసి నన్ను ఒక్కడిని చేసి కుట్ర చేసినారు. ఇది అన్యాయం, అక్రమం. మీరు అన్యాయాలు, అరాచకాలు, దోపిడీలు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పారేస్తే నిన్ను తప్పించడం అన్యాయమా? సిగ్గుండాలయ్యా సైకోరెడ్డి. ఆ సిగ్గనేది ఎలా ఉంటుందో నాకు తెలియదులే గాని అసలు రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఈ ఉచిత బస్సు హామీ ఎందుకు తీర్చినారో? వంకలు కావలసింది నీకు, మాకు కాదు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన చేయడం మాకు మాత్రమే చెల్లుతుంది. నీకు నీ గంజాయి బ్యాచ్ కి అది చేత కాదు, అర్థం కాదు. మూసుకోండి. ఇదిగో పవను, ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. అయినా నేనేమన్నాను? రాష్ట్రం నష్టపోతా ఉంది, ఇప్పుడే ఎందుకు ఈ పథకాన్ని వదిలారు అన్నా. అది కూడా తప్పేనా? ఏయ్ తుగలక్ రెడ్డి, ఇప్పుడు బస్సు స్టీరింగ్ నా చేతుల్లో ఉంది. అయితే ఏమంటావయ్యా బాలయ్య? పెద్ద నీకే బస్సు నడపడం వచ్చు అన్నట్లు ఓ తెగ తిప్పేస్తా ఉన్నావు స్టీరింగ్. ఏయ్, ఒకడు నా బస్సుకి ఎదురొచ్చినా వాడికే రిస్క్, నా బస్సు వాడికి ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. అలాగే అనుకుని అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అంత సీన్ లేదు. మా బాలయ్య మావయ్య సూపర్ డ్రైవర్. బస్సులు, లారీలే కాదు, ఆయనకు అవకాశం ఇస్తే ట్రైన్లు, హెలికాప్టర్లు కూడా నడిపేస్తాడు. హబ్బో, నీ మామను బాగానే పొగుడుతూ ఉన్నావు లేవయ్యా. ముందు నీకు సైకిల్ తొక్కడం వచ్చా అని అడుగుతా ఉన్నా. ఏయ్ జగ్లక్ బచ్చా, ఒకప్పటిలాగా కాదు, ఇప్పుడు మార్చరా బాబు. రాటు తేలాడు, రెడ్ బొక్క రాసి మీకు చుక్కలు చూపిస్తున్నాడు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము చూపిస్తాం. ఏం చూపిస్తారు? ఈ గుట్కానాని లారీ నువ్వు నడుపుతూ లారీలో ఆంబోతుని, డైమండ్ ను, గుట్కాను, తొర్రి పళ్ళని ఎక్కించుకుని ఢిల్లీ లోడికి వెళ్తావా? చూపిస్తానంట.